నమస్తే, మీరు చూస్తున్న టీవీ1, నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. అనాదిగా దళిత బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా బ్రతుకుతున్నారు. ప్రతిరోజు సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతున్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలు లేక ప్రతినిత్యం కష్టాలు అనుభవిస్తున్నారు. అంబేద్కర్ చెప్పినట్లు సమాజంలో మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం వస్తుంది. స్వతంత్రం మా స్వతంత్రం, యుద్ధానికి సిద్ధం కావాలిరో దళితన్న లాంటి పాటలతో దళిత బహుజన ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్న ప్రజా కవి, గాయకుడు ఎస్కే రాజు గారు మనతో ఉన్నారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి ఎస్కే రాజు గారు. నమస్కారం అండి. మీరు చెప్పండి రాజు గారు, మీరు గ్రామీణ నేపథ్యం నుంచి ఒక కవిగా, గాయకుడిగా, ఒక డాన్సర్గా అంటే కళారంగాన్ని నమ్ముకొని ఈ స్థాయికి ఎదిగారు. దళిత బహుజన ప్రజల్లో ఎంతమందినో ఈ రాజ్యాధికారం వైపు వాళ్ళని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. మా నేపథ్యం చెప్పే ముందుగాల మేము టీవీ9 ద్వారా టీవీ1 ఈ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే 100% మంది ఉన్న బహుజనులు ఈరోజు రాజ్యాధికారం చేపట్టే అవకాశం లేకుండా కేవలం పిడికడి మంది ఉన్న చేతుల్లో అధికార పగ్గాలు ఉండి ఈరోజు 85% మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తరుణాన్ని మామూలు గ్రామీణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రజలకి ఈ వాయిస్ని తీసుకెళ్తున్న ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ముందు టీవీ9 టీవీ1 ప్రతినిధి బృందానికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ముందుగా తెలుపుతున్నాము. ఇంకోటి ఏంటంటే మా నేపథ్యం ఏంటంటే ప్రత్యేకంగా మేము ఒక పేద కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన బిడ్డను నేను. మా తండ్రి గారు కూడా స్వాతంత్ర సమరయోధుల్లో అంటే నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేసి స్వాతంత్ర సమరయోధిగా పేరు గడించిన మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. వారిచ్చిన స్ఫూర్తితో నేను 6th క్లాస్ నుండే పాటలు పాడడం నేర్చుకున్నాను. 6th క్లాస్లో డాన్సర్గా, 8th క్లాస్లో 9th వరకు డాన్సర్గా, 9th నుండి 10th ఇంటర్మీడియట్ వరకు ఒక సింగర్గా, డప్పిస్ట్గా, సింగర్గా, ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఈరోజు నేను ఒక డాన్సర్గా, సింగర్గా, రైటర్గా, ఒక మంచి గాయకుడిగా ఎదిగాను. అది మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్. అంటే దళిత బహుజనుల గురించే మీరు ఎక్కువగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రజల్ని చైతన్యపరిచే దిశగానే మీ పాటలు కానీ, రాయడం కానీ, పాడడం కానీ ఎక్కువగా దీన్నే ఎక్కువ బేస్ చేసుకుంటారు. అంటే పేదల పక్షాన మీరు నిలబడి పాటలు పాడే ప్రయత్నం చేస్తుంటారు. అసలు పేదలు అంటే ఈ యాంగిల్లో మీరు అంటే చాలామంది కమర్షియల్ సైడ్ వెళ్ళిపోతారు. కొంతమంది కమర్షియల్ సీడీలు చేయడం, కమర్షియల్ సింగర్గా ఎదగడం అలా చేస్తారు. కానీ అంటే ఒక విప్లవ భావాలు లేకపోతే సమాజ అభివృద్ధి కోసం పాటుపడే విధంగా కళాకారులు ఉండాలి అనేది మిమ్మల్ని చూస్తే మనం తెలుసుకోవచ్చు. అంటే అంబేద్కర్ గురించి మీ దగ్గర ఏమైనా పాట ఉందా? అంటే అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. ఓకే సార్, ఒక్కసారి. ఎందుకంటే మా దళితులకు ఆరాధ్య దైవం, మా దళితుల పట్ల దేవుడు. ఈరోజు వారిచ్చిన భిక్షగా ఈరోజు ఎవరైనా రిజర్వేషన్లో కానీ, దళిత బిడ్డలు కానీ ఒక ఉన్నత స్థాయికి ఎదిగారంటే, ఉన్నత స్థాయిలో నిలబడ్డారంటే అది మా భగవంతుడు, దళితుల పాలిత దేవుడైన అంబేద్కర్ గారి దీవెన, అంబేద్కర్ గారి ఆశీస్సులు, అంబేద్కర్ గారి భిక్ష తప్ప వేరేది కాదు. అందుకే ఒక్కసారి ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం సార్ పాటతో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగా, ముందుగాని ముదలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో వెలుగులు నిండంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగో, ముందుగాని ముదలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. అంటరాని మూర్ఖులంతా అగ్రజాతి వారంతా, అంటరాని మూర్ఖులంతా అగ్రజాతి వారంతా, అడుగడుగున నిన్ను బడిలో అవమానం చేసినప్పుడు, అడుగడుగున నిన్ను బడిలో అవమానం చేసినప్పుడు, అంటరాని వారికి తగిన శాస్త్రి చేస్తానని, అంటరాని వారికి తగిన శాస్త్రి చేస్తానని, బౌద్ధ ధర్మాన చేరి బుద్ధుడవైనావు నీవు. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగా, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. అంబేద్కర్ గారి గురించి చాలా అద్భుతంగా పాడారు. ఈ పాట ఎవరు రాశారండి? అంటే ఈ పాట
అంటే నేను చిన్నప్పటి నుండి వింటున్నా సార్. అయితే నాకు రైటర్ పేరు ఐడియా లేదు సార్, మన్నించాలి రైటర్ గారు. ఓకే. ఎందుకంటే ఈ టీవీ చూస్తున్న సందర్భంగా ఈ పాటను మాత్రం నేను 8th క్లాస్ నుండి అంబేద్కర్ సంఘాల్లో ఒక మెంబర్గా నేను చేరినప్పుడు నాకు ప్రత్యేకంగా కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం నీదే బాధ్యత అని చెప్పేసి మా గ్రామంలో, మాది కిలాషాపూర్, అంటే మా గ్రామం వరంగల్ జిల్లా మారుమూల ప్రాంతం, రఘునాథపల్లి గ్రామం మండలంలో కిలాషాపూర్ మారుమూల ప్రాంతం. అక్కడ అంబేద్కర్ సంఘంగా ఏర్పడిన తర్వాత గ్రామాన ఆ రోజుల్లో ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా, అదే రీతిగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా, నిమ్న జాతి కులాలను వేరు చేసే విధానానికి వ్యతిరేకంగా అంబేద్కర్ సంఘం తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము వేరే పాటలకు ఆకర్షితులు కాకుండా ఒక దళిత భావజావం కోసం, దళిత జాతి కోసం పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదంటే అది మా గ్రామ అంబేద్కర్ సంఘంగా మేము చెప్పుకుంటున్నాం. రాజుగారు, మీరు అంటే చిన్నతనం నుంచే మీరు ఇలాంటి అంబేద్కర్ ఐడియాలజీ మీద ఎక్కువగా ఆకర్షితులయ్యారు, ఆ దిశగానే మీరు పనులు చేశారు. అంటే మీ కార్యక్రమ నిర్వహణ కూడా మీ పాటల ద్వారా కానీ, మీ ఆటల ద్వారా కానీ, అంటే ప్రజల్ని ఒక కళల ద్వారా వాళ్ళని ఎలా చైతన్యపరచాలనే దిశగా మీరు సాగినట్లుగా నాకు తెలుస్తుంది. మీకు బాగా పేరు తెచ్చిన పాట స్వాతంత్రం మా స్వాతంత్రం అనే ఒక పాట ఉంది. ఆ పాట అసలు ఎలా పుట్టింది, అసలు ఆ పాటలో ఏముంటుంది? ఆ పాట మా కోసం, మా TV1 ప్రేక్షకుల కోసం మీరు ఒకసారి పాడాలి సార్. నేను ఈ పాటని ఇంటర్మీడియట్లో అంటే 10th క్లాస్లో నేను ఒక డివిజన్ సెక్రటరీగా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు ఆ పాట శేషగిరిరావు గారని జిల్లాధ్యక్షుడు ఉన్నప్పుడు వారు రాశారు ఆ పాటను, ఖమ్మం వారిది. ఆ పాట నేను ప్రతి స్కూల్లో కానీ, ప్రతి కాలేజీలో కానీ, ప్రతి కార్యక్రమంలో ఆ పాట పాడుకుంటూ నన్ను ఈరోజు స్వాతంత్రం పాట అంటే ఎస్కే రాజు గారు పాడితే బాగుంటుందనే స్థాయికి తీసుకొచ్చింది ఆ పాట. నాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. అదే పాట జెమినీలో కూడా నేను వన్స్ మోర్ ప్లీజ్లో పాడినప్పుడు నేను బహుమతి కూడా తీసుకోవడం జరిగింది ఈ పాటే. అందుకే ఒక్కసారి ఆ పాట మరొకసారి మా ప్రేక్షకుల అభిమానుల మేరకి, మీ కోరిక మేరకు ఒక్కసారి ఆ పాట, నాకు పేరు తెచ్చిన పాట, నాకు ప్రాణం పోసిన పాట, ఆ పాట ఒక్కసారి మీకు పాట అనిపిస్తాను. ఈ పాట ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 63 సంవత్సరాలు అవుతున్నా భారతదేశంలో పరిస్థితి అంటే 85% మంది ఉన్న ఈ దళిత జాతి బిడ్డలు ఇప్పటికీ అవమానాలు, దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, తర్వాత అనేక రకాల అవమానాలు భరిస్తున్న ఈ తరంలో కూడా అంటే 63 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట పాడుకునే పరిస్థితి అంటే ఇప్పటికి కూడా భారతదేశం ఇలా ఉందా అంటే బాధేస్తుంది. అందుకే ఈ పాట మరొక్కసారి ఆ స్ఫూర్తిని కలిగించమ్మా, మరొక్కసారి స్వతంత్ర పోరాటానికి సిద్ధం కమ్మని, ఈ పిడికిలంత మంది ఉన్న వారి చేతిలో అధికార పగ్గాలు లేకుండా 85% మందికి అధికార పగ్గాలు రావాలి, అప్పుడే న్యాయం జరుగుతుందని మరొకసారి స్వాతంత్ర పిలుపు కోసం ఈ పాట పాడుతున్నామండి. స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్రం, నీ వచ్చి ఇన్నాళ్ళయిందమ్మా స్వాతంత్రం. స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్రం, నీ వచ్చి ఇన్నాళ్ళయిందమ్మా స్వాతంత్రం. నీవంటే తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు, నీ పేరు రాయలేనొళ్ళు సగం మంది ఉన్నారు. నీవంటే తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు, నీ పేరు రాయలేనొళ్ళు సగం మంది ఉన్నారు. ఆగస్టు 15 ఎందరికో అంటరానిదయిందే తల్లి స్వాతంత్రం మా స్వాతంత్రం, నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్రం, నీ వచ్చి ఇన్నాళ్ళయిందమ్మా స్వాతంత్రం. దరిద్ర దేవత నీతో జంటగానే పెరిగింది, నిరుద్యోగ రక్కసికి నువ్వు నిలువుటద్దమైనావు. అమ్మా స్వాతంత్రం నీతో పాటుగా 60 సంవత్సరాలు 63 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా దరిద్ర దేవత నీతో జంటగానే పెరిగింది, నిరుద్యోగ రక్కసికి నువ్వు నిలువుటద్దమైనావు. నిరక్షరాస్యత నీతో తోబుట్టువుగా పెరిగిందే తల్లి స్వాతంత్రం మా స్వాతంత్రం, నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్రం, నీ వచ్చి ఇన్నాళ్ళయిందమ్మ స్వాతంత్రం.
100% మందిగా ఉన్న ఈ ప్రజలకు న్యాయం జరుగుతాయని ఆశపడ్డారు స్వాతంత్రం వచ్చినాడు. కానీ అది కొందరి చేతుల్లోకి అధికారం వెళ్ళిన తర్వాత ఆ బిడ్డల బతుకు అలాగే ఉంది. ఎలాగంటారా, నీ అనురాగపు ఫలితాలు అవి కొందరు ఆరగిస్తుంటే, నీ అనురాగపు ఫలితాలు అవి కొందరు ఆరగిస్తుంటే, మరి కొందరు ఎండుతున్నారు, ఆకలి చావులు చేస్తున్నారు. మరి కొందరు ఎండుతున్నారు, ఆకలి చావులు చేస్తున్నారు. రెక్కల కష్టం ఒకడిదైతే మరి దుఃఖలాగా వేస్తున్నారమ్మ. స్వాతంత్రం మా స్వాతంత్రం, నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ. స్వాతంత్రం నీ వచ్చి నాలయ్యిందమ్మ. స్వాతంత్రం చిట్టి చేతులతో పిల్లలు కొందరు ఎట్టి చేసి బ్రతుకీడిస్తున్నారు. పట్ట పగల మన ఆడపడుచులు ప్రాణాలను కోల్పోతున్నారే. అన్నం పెట్టే రైతు కడుపుకే సున్నం రాస్తున్నారే తల్లి. అన్నం పెట్టే రైతు కడుపుకే సున్నం రాస్తున్నారే తల్లి. అమరవీరులాశించిన ఫలితం ఎంతవరకు వచ్చాగిందమ్మ. స్వాతంత్రం మా స్వాతంత్రం, నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ. స్వాతంత్రం నీ వచ్చి నాలయ్యిందమ్మ. స్వాతంత్రం. ఈ భారతదేశం అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా అందరికీ సమానంగా పంచే ఈ భారతదేశం, అందరూ సమానంగా చూస్తారు. ఈ భారతదేశంలో ఎక్కడి నుండి వచ్చిన వివిధ జాతుల వారు, వివిధ కులాల వారు, వివిధ మతాల వారికి ఇది భారతదేశం కేంద్రంగా ఉన్నది. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో కులాలు మతాలు కలిసి సహజీవనం అనుకున్నామే. కులాలు మతాలు కలిసి సహజీవనం అనుకున్నామే. ఐక్యమత్యమే మా బలమంటూ అచ్చులేసుకున్నామే. కానీ కుల మతాల కొట్లాటలతో ఈ దేశం ఏమవనుందో తల్లి. స్వాతంత్రం మా స్వాతంత్రం, నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ. స్వాతంత్రం నీ వచ్చి నాలయ్యిందమ్మ. స్వాతంత్రం. అందుకే ఇప్పుడున్న రోజుల పరిస్థితి చూసి ఆనాటి స్ఫూర్తి మళ్ళీ కలిగిస్తే, ఆనాడున్న పరిస్థితులు మళ్ళీ కలిగిస్తే కనీసం ఈ వెనుకబడ్డ జాతులు, వెనుకబడ్డ కులాలు, వెనుకబడ్డ వర్గం అంతా కనీసం రాజ్యాధికారం చేపట్టే అవకాశం వస్తుందేమో. ఎందుకంటే అందుకే అంటాను ఈరోజు, అందుకే అందరినీ ఒక్కసారి ఈ బిడ్డల కోసం పనిచేయమంటుంది, ఆ స్ఫూర్తి కలిగించి ఉంటుంది. ఇప్పటికైనా మేము ఈ అభాగ్య జీవుల కోసం అవినీతిని ఎదిరించా అహర్నిశలు కృషి చేస్తాం. నీ పిలుపునందుకున్నాము, శపథం చేస్తున్నాము. అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో కలిగించవే తల్లి. స్వాతంత్రం మా స్వాతంత్రం, నీకు 60 ఏళ్ళు నిండినయమ్మ. స్వాతంత్రం నీ వచ్చి నాలయ్యిందమ్మ. స్వాతంత్రం. ఓకే అండి, ఓకే, చాలా అద్భుతంగా పాడారు ఈ పాట మాత్రం. ఈ పాటలో నిజంగా మన దేశంలో ఉన్న సమస్యల్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అదేవిధంగా ఎట్లాంటి సోదర భావం, ఎట్లాంటి భావాలు అంటే ఒక సోదర భావం ఉన్న మన కులాలు మతాలు కూడా ఇప్పుడు అన్నీ ఒకరికొకరు వ్యతిరేకులుగా, శత్రువులుగా చూసుకునే పరిస్థితి ఏర్పడింది. దరిద్రం కానీ, నిరుద్యోగత కానీ, ఇవన్నీ సమస్యలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ అన్ని సమస్యల మీద చాలా అద్భుతంగా పాడారండి మీరు. అదేవిధంగా మీరు రాజుగారు, అంటే ఈ పాట మిమ్మల్ని బాగా ఎంతలాగా ఆకర్షించడానికి కారణం ఏంటంటారు? ఇదే నాకు మెయిన్ ఏంటంటే 185% మంది ఉన్న ఈ జనాలు భారతదేశం ఏదైతే మన స్వాతంత్రం వస్తే అన్ని జాతులు, అన్ని కులాలు, అట్టడుగు వర్గాలు, వెనుకబడిన వర్గాలు, అణచివేయబడ్డ వర్గాలన్నీ బాగుపడదని ఆశపడ్డాం. అయితే ఆ పాటకి ఈ రోజున్న స్వాతంత్ర ఫలాలు అందరికి అందలేకపోవడం వల్ల నిజంగా నేను ఆ పాటలో ఇన్స్పైర్ అయిన కారణం ఈ భారతదేశ చరిత్రను ఇప్పుడోసారి చూసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఈ పాటకి దీనికి దగ్గర సంబంధాలనే. అందుకే ఈ పాటను ఇంతగా ఆకర్షించింది. ఈ పాట మన సమస్యలకి అద్దం పట్టినట్టుగానే ఉంది. అవును సార్. ఓకే, ఓకే రాజుగారు, అలాగే మీకు ఇంకొక పాట కూడా ఉందండి. అంటే మీరు ఎక్కువగా పాడుతుంటారు ఈ పాట కూడా. యుద్ధానికి సిద్ధం కావరో దళితన్న అనే పాట. అంటే దళితుల్ని బేస్ చేసుకున్నప్పటికి కూడా ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకర్షించింది, బాగా
వాళ్ళల్లో ఆలోచనలను తీసుకొచ్చే విధంగా ఈ పాట సాగింది. ఈ పాట నేపథ్యం గురించి చెప్పండి, అసలు ఎందుకు ఈ పాటను ఎందుకు పెట్టానంటే సార్, ఈ పాట అది నేను రాశాను. ఈ పాట ఎందుకంటే ఈరోజు అడిగందే అమ్మాయిన అన్నం పెట్టలేదు. అదే రీతిగా ఈరోజు మన రాజ్యాధికారం ఇవ్వు 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 అని మనం అడిగితే ఇచ్చే పరిస్థితి లేరు ఎవరు. కాబట్టి నువ్వు ఎదురు తిరుగు, ఎందుకంటే బలం నీకుంది, సంఖ్య బలం నీకుంది, అన్ని రకాల హంగులు నీకున్నాయి. అయినా ఎందుకు వెనకబడతాను మనకు అంటే మందిలో ఉన్న పిడికిలంతా మంది లేరు, వాళ్ళ చేతులు అధికార పగ్గాలు ఉన్నాయి. కానీ మనము ఈరోజు విడివిడిపోయి అంటే కులం పేరుతో కొందరు, మతం పేరుతో కొందరు, ప్రాంతాల పేరుతో కొందరు, ఈ రకంగా మనకున్న ఐక్యతను అంటే బీసీలంతా ఒక్కటయ్యి ఒక కులంగా ఏర్పడి ఆ కులంగానే ఉంటున్నారు, ఎస్సీలంతా ఒక్కటిగా ఏర్పడి ఆ కుల కట్టుబాట్లు వాళ్ళే ఉంటున్నారు. అదే రీతిగా ఈ బీసీ వర్గాల్లో అనేక రకాల కులాలని అంటే ఏ కులానికి ఆ కులానికి విడిపోయి వివిధ రాజకీయ పార్టీలో వీళ్ళందరూ చేరిపోయారు. వివిధ రాజకీయ పార్టీలకు వీళ్ళకి అండగా నిలబడ్డారు, వివిధ రాజకీయ పార్టీలకు వీళ్ళు పునాదులు ఏర్పడ్డారు. అప్పుడు వీళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ శ్రేయస్ కోసం ఆ పార్టీ బలం కోసం పనిచేస్తున్నారు. కానీ మేమంతా దళితులం, మేమంతా వెనుకబడ్డ వాళ్ళం, మేమంతా ఐక్యతగా ఉండి మా దళిత రాజ్యం స్థాపించుకుందామనే అవకాశ పరిస్థితులు ఈరోజు ఈ కాన్సెప్ట్ని దెబ్బతీస్తుంది. ఈ పిడికిలి అంటే కొంతమంది పెట్టుబడిదారులు, అగ్రవర్ణ కులాల వారు. కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో అధికారం పోతే, ఉదాహరణకి మనకు బాబు జగజ్జీవన్ రావు గారిని చూస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉండే, ఆ రోజు ఉప ప్రధాని గారు చేశారు వారిని. కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక నిమ్న జాతి నుండి, ఒక వెనకబడ్డ కులం నుండి, అణచివేత కులం నుండి వచ్చి ఆ బిడ్డ ఈరోజు ప్రధానమంత్రి అయితే దేశ పగ్గాలు, అధికార పగ్గాలు ఇక నుండి వారికే వెళ్ళిపోతాయి, దళిత జాతికే వెళ్ళిపోతాయి. కాబట్టి వారికి వెళ్ళొద్దని చెప్పేసి కుట్ర పన్ని వారిని కావాలని అడ్డుకున్నారు. ఇలా చెప్పుకుంటే చరిత్ర చాలా ఉన్నాయి. అందుకే ఇంకా నువ్వు సామరస్యంగా ఉండొద్దు, నువ్వు యుద్ధానికి సిద్ధంగా, నీ దగ్గర దమ్ముంది, ధైర్యం ఉంది, సత్తు ఉంది, వెనక బలం ఉంది, జనం ఉంది, ఇన్ని వర్గాల వారు ఒక్కటైనాక అధికారం రాదండి. అదే ఉత్తరప్రదేశ్లో మనకు దళితులు ఈరోజు అధికారం చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో ఆ ఐక్యత తీసుకొచ్చింది కాన్షీరామ్ గారు, వారిది వాస్తవానికి బీహార్. కానీ యూపీకి వచ్చి వారు అధికార పగ్గాలు చేపట్టినంటే అక్కడ అణచివేయబడ్డ అణగారిన కులాలని ఐక్యత చేసేట్లో వారు చాలా కృషి చేశారు. ఈరోజు అదే వారసత్వాన్ని పునిపుచ్చుకొని మాయతో వారు పనిచేస్తున్నారు. అయినా అక్కడ దెబ్బకొట్టలను ఇప్పటికీ అగ్రవర్ణ వాళ్ళు అక్కడ కేంద్రీకృతమై అక్కడ కన్ను వేసి ఎట్టి పరిస్థితుల్లో దళితుల్ని అధికారం చేపట్టనియద్దు, తొక్కిపట్టాలని చూస్తున్నారు. అందుకే మేము అంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడున్నా మా బిడ్డలందరూ దళితులకు అండగా ఉంటారు. ఈ 85% మంది ఒక్కటైతే అగ్రవర్ణ కులాలు పిడికిలి మంది మీరు ఏం చేయలేరని మీరు పెట్టారు. మీ క్యాప్షన్ పిడికిలి మందే, ఈ పిడికిలే మీరు పెట్టారు. అందుకే మేము అంటాను, ఈ పిడికిలి మందిని ఈ 85% మంది ఒక్కటైతే ఎంత అండి వీళ్ళ శక్తి. కానీ పెట్టుబడిదారులు వాళ్ళ గారు, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం, ఆర్థిక స్తోమత మనకు లేదు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ఓటుకు నోటు అంటే నోటుకు ఓటు, ఓటుకు నోటు, ఈ రెండింటికి మిలకత్ చేసి రెండింటికి సంబంధం పెట్టి మన అధికారం లేక రానియకుండా చేస్తారు. అందుకే మేము అంటున్నాం, అరే యుద్ధానికి సిద్ధం కమ్మందిరో దళితల్లా, వీరులై పోరు జయ మందిరో రన్నా, యుద్ధానికి అరే యుద్ధానికి అరే యుద్ధానికి సిద్ధం కమ్మందిరో రన్న, వీరులై పోరు జయ మందిరో మాయన్నా, బలిసినోడి బలం ఎంత, దళితన్నల బలం ఎంత. ఒక్కసారి బేరీ చేసుకుందాం దళిత సోదరులారా, వివిధ కులాల వర్గాల సోదరులారా, ఒకసారి మనం బేరీ చేసుకుందాం. ఎట్లా అంటే బలిసినోడి కులం ఎంత, దళితన్నల బలం ఎంత, బలిసినోడి బలం ఎంత, దళితన్నల బలం ఎంత, ఏళ్ల నుండి పాలకుల ఏలటోడి బలం ఎంత, ఏళ్ల నుండి పాలకుల ఏలటోడి బలం ఎంత, వెనకబడ్డా వెనకబడ్డ మన కులాల అనగదొక్క చూస్తుండ్రు, వెనకబడ్డ మన కులాల అనగదొక్క చూస్తుండ్రు. అందుకే 185 వాళ్ళు, 185 మనమున్నారో, 185 మనమున్నారో, ఎక్కడు వేసిన దొంగలి ఎక్కడుండరా, 185 మనమున్నారో, అధికార పగ్గాలు మనకు లేవురా. కానీ వాడికి అరే పిడికెడెంత మంది ఉన్నా, ఆహా అరే పిడికెడెంత బలమున్నా వాడు చూడరో, పిడికెడెంత బలమున్నా వాడు చూడరో, అధికార పగ్గాలు చేతులుండరా, అధికార పగ్గాలు చేతులుండరా. అందుకే ఆ పిడికెడ మందిని కూడగలంటే చల్ యుద్ధానికి, అరే యుద్ధానికి చల్, యుద్ధానికి సిద్ధం కమ్మందిరో దళితన్న, వీరులై పోరు జయ మందిరో దళితన్న, యుద్ధానికి సిద్ధం కమ్మందిరో దళితన్న, వీరులై పోరు జయ మందిరో దళితన్న. నువ్వు వీరుడు కాకపోతే, పోరు చేయకపోతే
నీ బతుకు మారదు, బానిసగానే మిగిలిపోతాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసామండి, కొన్ని ప్రాంతాల్లో నైజాం పరిపాలించిన కాలంలో తిరగబడితేనే, తరిమి కొడితేనే నైజాం వెళ్ళిపోయిండు, భూస్వామ్య వ్యవస్థ అంతమైంది. అంటే ఆ వ్యవస్థ మళ్ళీ రావాలంటే ఈరోజు భూస్వామ్య వ్యవస్థ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ. అంటే కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని కులాల చేతుల్లో ఉన్న ఈ అధికారాన్ని వీళ్ళు ఇలాగే ఉంటే పేదవారిని తొక్కి పెట్టేయచ్చని మళ్ళీ ఆ పరిస్థితులు తీసుకురాబోతుంది. అంటే అప్పుడు నైజాంకు వ్యతిరేకంగా కానీ, భూస్వాములకు వ్యతిరేకంగా కానీ, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన ఘనత, చరిత్ర కొన్ని ప్రాంతాలకు ఉంది. అందుకే ఆ ప్రాంత ఉనికి, ఆ ప్రాంత గాలి, ఆ ప్రాంత నీరు ప్రతి ఒక్కరు పునిపుచ్చుకోవాలి. అన్ని కులాల వారు దయచేసి మీ అందరికీ నా విన్నపంగా నేను విజ్ఞప్తి చేసిందంటే 85% మంది మనం ఉన్నాం. పదే 85% ఎందుకంటున్నామంటే భారతదేశంలో ఉన్న జనాభాలో 85% మనమంటే అధికారం ఎప్పుడో రావాలి. దీనికి విడిపోవడానికి కారణం కలిసి ఉండలేకపోవడం, దానికి కారణం ఎవరి కులాల వారికి. నేను ఒకటి అంటా సార్, ఈరోజు నేను గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో అంబేద్కర్ యూత్తో తిరుగుతున్నప్పుడు వెనకట చెప్పారు, ముంత వెనక చీపురు అని కొన్ని జాతుల వాళ్ళకి. దాని మీద ప్రచారం చేసాం అప్పుడు. అంటే మేము అప్పుడు లేం, కానీ ఆ జాతి ఇంకా హీనంగా చూస్తున్నారని. అంటే ఈరోజు పేరుకు కొంతమంది కులం ఎక్కడ ఉంటుంది కానీ లోపల ఉంది. నేను అంటున్నా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేదు కులం, నాకు తెలిసి నేను అనుకుంటున్నా. అంటే మీకు తెలిసి ఏమైనా ప్రపంచంలో ఎక్కడ కులం ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఓన్లీ మన భారతదేశంలో ఎందుకు ఇది? అయ్యో కులాల మతాల కుట్ర పెరుగుతుందో నా దేశంలోనా, ప్రపంచాన ఏ మూలన లేదమ్మో ఈ కులాల కుంపటి, ప్రపంచాన ఏ మూలన లేదమ్మో ఈ కులాల కుంపటి, కులాల మతాల కుట్ర పెరుగుతుందో నా దేశంలోనా, ఎక్కువ కులమని తక్కువ కులమని గుడిలో బడిలో ఏలన చేస్తారు. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఈరోజు. మేమంటున్నాం, అందుకే మనం అందరినీ దోచుకుంటున్నారు కొందరున్నారు, మనల్ని అనగదొక్కి అధికారం లేకుండా చేస్తున్నారు కొందరున్నారు. వాళ్ళ మీద మనం ఫైట్ చేస్తాం. నీ తక్కువ కులమని ఎక్కువ కులమని ఈ భేదాభిప్రాయాలు మర్చి అగ్రవర్ణంలో పోరాడడానికి కలిసి రమ్మంటున్నాం. అది నా యొక్క అభిప్రాయం. ఓకే రాజు గారు, అద్భుతంగా చెప్తున్నారు మీ విషయాలు కూడా. అయితే మన ప్రభుత్వం కూడా ఏదైతే ఈ 80% ఉన్న ఏదైతే ప్రజలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని ఆదుకునేందుకు మేము బోల్డంత రూపాయలు, కోట్లాది రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నాము. ప్రతి బడ్జెట్లో మేము కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నాం. బోల్డన్ని పథకాలను మేము అమలు చేస్తున్నాము. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమ ప్రభుత్వం, నిమ్న జాతుల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రోజుల్లో. మరి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి? అవినీతి జరుగుతుంది, ప్రతి దాంట్లో అవినీతి. మీరు చూడండి, ప్రతి దాంట్లో నిన్న కానీ మొన్న కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రోజు ఏదో ఒక అవినీతి బయటపడడం జరుగుతూనే ఉంది. ఈ అవినీతి అంతమవుతేనే ఏదైతే నిజంగా ప్రభుత్వం చెప్తున్న ఈ సంక్షేమ పథకాలు ఈ పేద ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఈ పేద ప్రజలు కొంచెమైనా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, కానీ ఆ పథకాలు పేద ప్రజలకు అందే అవకాశం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతి చోట కానీ అవినీతి 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 అనేది బాగా పెరిగిపోయింది. దీని మీద మీ కళాకారులు చాలా ఎక్కువగా అవినీతి మీద పాటలు పాడుతూ ఉంటారు, అవినీతి మీద ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ నుంచి మేము అవినీతి మీద ఏదైనా పాట ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా సార్. మా బాధ ఏంటంటే మీరు అన్నారు ఆ మాట, మేము ప్రభుత్వ పరంగా పోవద్దు అనుకున్నాం. వాస్తవం కూడా ఉందే, ఈరోజు ఈ పాలకులు 80% మందికి వెనుకబడ్డ వర్గాలకి మేలు చేసే ప్రభుత్వం అయితే కాదు, ఎవరు చేపట్టినా. అయితే వారు ఏం చేస్తారంటే ఎంతసేపు కంటి తుడుపు చర్యగా కేవలం ఈ వారి వెనుక పార్టీలో ఉన్న కొంతమంది క్యాడర్ని కాపాడుకోవడం కోసం, అంటే మేము దళితులకు మేలు చేస్తున్నాం, వెనుకబడ్డ వర్గాలకు మేలు చేస్తున్నాం అని చెప్పుకోవడం కోసం కొన్ని సంఘాల్లో ఈరోజు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ వివిధ వర్గాలకి ఏ వర్గాలకైనా బడ్జెట్లో కేటాయింపులు ఒకసారి మనం పరిశీలిస్తే లెక్కలేకపోతే చాలా దారుణంగా ఉంటుంది. కానీ వాళ్ళు పెట్టే కంటి తుడుపు చర్యతోటి ఈరోజు ఆర్థికంగా నేను అడిగితే సార్ నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకో, నేను ఒక కొంచెం 2 పూటల భోజనం బియ్యం తెచ్చుకొని ఆగే తినగలను సార్. నాకు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు 100 రూపాయలు ఇస్తే మీ వెనకాల వస్తా, కానీ నేను ఎటు వెళ్తప్పుడు? అంటే ఈరోజు డబ్బుకు ముడిపెట్టి పేదవాడిని దళిత వర్గాలని డబ్బుకు ముడిపెట్టి తాత్కాలిక ఉపశమనం కోసం మనకు డబ్బాశ చూపి అసలైన ఓటు ఆయుధమే, మన ఆయుధమే ఓటు. కానీ ఆ ఓటునే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుతో ముడిపెట్టి, బిడ్డ నువ్వు తాత్కాలికంగా నీకేం కావాలా, మంది కావాలా, తిండి కావాలా, ఇప్పటివరకు నీకేం కావాలా, బస్సు బియ్యం కావాలా, ఓట్ల టైంలో ఇవన్నీ వేసి ఎర్ర చూపించి వాడు 5 ఏళ్ళు గద్దెనెక్కుతుండ్రు. కానీ మనం ఆ రోజు వరకే ఆగమవుతున్నాం. అంటే నేను కాదు, నేను స్వయంగా ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు కానీ ఒక వార్డు మెంబర్గా నేను పోటీ చేశాను. అంటే నాకు కూడా స్వీయ అనుభవం జరిగింది. అంటే ఈరోజు ఏంటంటే డబ్బు లేనిదే ఈరోజు
అధికారం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. అందుకే మేమంటారంటే అవినీతి రోజు రోజు రాజ్యం వెళ్తుంది ఈ దేశంలో. అందుకే నేను అంటున్నా, అడుగడుగున అవినీతి రాజ్యం ఏలుతుందిరా, కుంభకోణాలతో కోట్లు మింగుతుందిరా. అడుగడుగున అవినీతి రాజ్యం ఏలుతుందిరా, కుంభకోణాలతో కోట్లు మింగుతుందిరా. దోచుకతిన మరిగినట్టి దొంగలు, జనం సొమ్ము మెక్కె పంది కొక్కులు. దోచుకతిన మరిగినట్టి దొంగలు, జనం సొమ్ము మెక్కె పంది కొక్కులు. అడుగడుగున అడుగడుగున అవినీతి రాజ్యం ఏలుతుందిరా, కుంభకోణాలతో కోట్లు మింగుతుందిరా. దోచుకతిన మరిగినట్టి దొంగలు, జనం సొమ్ము మెక్కె పంది కొక్కులు. దోచుకతిన మరిగినట్టి దొంగలు, జనం సొమ్ము మెక్కె పంది కొక్కులు. ఎప్పటి నుండి వచ్చింది ఇది? స్వతంత్రం వచ్చిన ఏడాదికి మొదలాయే, స్వతంత్రం వచ్చిన ఏడాదికి మొదలాయే. కోటి రూపాయల జీబుల కుంభకోణం, కోటి రూపాయల జీబుల కుంభకోణం. ఆనాటి నుండి స్వతంత్రం వచ్చిన సంవత్సరానికే మొదలైంది ఈ కోటి రూపాయల కుంభంతో మొదలై ఈరోజు 2G స్పెక్ట్రమ్ వరకు 1,76 కోట్లు. అంటే 76,000 కోట్లు ఎవరి సొమ్ము సార్ ఇది? 1,76,000 కోట్లు పెడితే ఈ 85% వరకు ప్రజలు దాదాపుగా తమ కష్టాలన్నీ మర్చిపోయి, తమ కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోయి తమ బతికే మార్గం ఏర్పడుతుంది ఒకవేళ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే. అట్లా చెప్పుకుంటూ పోతే 72 లక్షల రూపాయల అవినీతి జరిగిందండి ఇప్పటివరకు. వివిధ కుంభకోణాలను మనం పరిశీలిస్తే ఇప్పటివరకు మన దేశంలో 72 లక్షల కోట్ల రూపాయలకు స్కామ్ జరిగింది. 72 లక్షల కోట్లు అంటే ఏంటి సార్ అది? ఒకసారి నేను TV9లో చూసాను. అదే కాకుండా స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనము దానికి ఇంకా అసలు లెక్కలు లేవు, ఎన్ని కోట్లు ఉండొచ్చో కూడా తెలీదు. వాళ్ళ పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. కానీ ప్రతి ఒక్కరికి, అంటే ఒక మనిషికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి 52,000 రూపాయలు, 56,000 రూపాయలని పంచొచ్చంట ఫ్రీగా. 56,000 రూపాయలు పంచొచ్చు ఒక్క మనిషి భారతదేశం మొత్తం. అంటే ఒక్కసారి మీరు గమనించండి. మీరు చక్కగా అన్నారు. అంటే నేను ఏంటంటే టీవీలో ఆ రోజు అవినీతి గురించి ఒక్కొక్కటిగా కుంభకోణాలు బయటపడుతుంటాయి. ఎందుకంటే ప్రధానమంత్రి VP సింగ్ గారు క్లీన్ చిట్ అని చెప్పారు, ఈజ్ ఎ నైస్ పర్సన్ అని చెప్పారు, ఈజ్ ఎ గుడ్ పర్సన్ అని చెప్పారు, ఆర్థికవేత్తగా ఉన్నప్పుడు చాలా బాగుందని చెప్పారు. కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కీలుబొమ్మలాగా మారిపోయి తను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రతి దానికి ఈరోజు వారు ఏమవుతున్నారంటే ప్రతి కుంభకోణానికి వారి పాత్ర ఉంటుంది. కానీ తప్పించుకునే మార్గంలో నాకేం తెలియని పరిస్థితి, నాకేం తెలియనప్పుడు ఆయన ప్రధానమంత్రి ఎందుకు సార్? వారు ఎందుకు ప్రధానమంత్రి ఉండి? ఒక దేశానికి ప్రధానమంత్రిగా నేను ఎన్నుకున్నప్పుడు నీకేం తెలియకుండా ఇన్ని కోట్ల అవినీతి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రధానమంత్రి ఉండి? కనీసం మీరు చెప్పే మాటకి అర్థం ఉండాలి కదా సార్. అంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నట్లు మనకి పక్కా సార్ స్పష్టంగా కనిపిస్తుంది. స్విస్ బ్యాంకులో మీరు చూస్తే సార్ కొన్ని వేల లక్షల కోట్లు అవి ఎవరి సొమ్ము సార్? ఇది ప్రజల సొమ్ము. ఈరోజు ప్రజలు నిత్యం కొనుక్కునే ఉప్పు, పప్పు, మిరపకాయ, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, చింతపండు, అల్లం వెల్లిగడ్డ అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయి. పెట్రోల్ ధర మీరు వాడతారు, మేము వాడుతున్నాం బండ్లు, మేము వాడుతున్నాం మీరు కార్లు, ఏమి కొన్నా మన గ్యాస్ ధర ఈరోజు ప్రభుత్వం చెప్తున్న చాలా రకాల మాటలు. ఈరోజు కొన్ని వేల కోట్లు స్విస్ బ్యాంకులలో కొన్ని వేల కోట్ల కుంభకాలు జరుగుతున్న ఈ తరుణంలో పేదవాడు కొనుక్కునే ఉప్పు, పేదవాడు కొనుక్కునే టమాటా, పేదవాడు కొనుక్కునే ఉల్లిగడ్డ వాటి ధరలు ఎట్లున్నాయి సార్ ఈరోజు? పేదవాడు బతికించే పరిస్థితుందా? ఇది ఎవరికి ఉపయోగం? 85% మందికి నష్టం చేస్తుంది ఈ ధరలు పెరగడం వల్ల. కానీ అయినా మనం అందరం కూడా మన పార్టీ, నేను ఒక TDP స్టేట్ జనరల్ సెక్రటరీ కల్చరల్ యాక్టివిటీస్ ఒక జిల్లా అధ్యక్షుని చేస్తున్నా. కానీ అయినా నాదేమిటంటే నా పార్టీ, నాకు వ్యక్తిగతంగా నా పార్టీ నాకు ముఖ్యం. కానీ నా జాతి కోసం వచ్చినప్పుడు, నా దళిత జాతి కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా మాట, నా ఆట, నా పాట దళిత జాతి కోసం. అట్లాగే నేనేంటంటే ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాల మీద తిరగబడాల్సిన సమయం ఆసనమైంది. అలా అడగకపోతే ఇది ధరలు పెంచుకుంటూ పోతే మన బతుకులాగపోతే ఇంకా దరిద్రంగా దిగజారిపోతాం. కాబట్టి కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా 85% మంది అందరం ఒక్కటై ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా రాజ్యాధి కోసం ప్రయత్నం చేస్తే ఫలిస్తాము, ఫలాలు మనకు అంతే, అందరము హాయిగా ఉంటామని నా ఒపీనియన్. ఓకే రాజుగారు మీరు చాలా బాగా చెప్పారు. అయితే రాజుగారు మనం డబ్బు గురించి మాట్లాడుతున్నాం. సార్ ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ప్రధానంగా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒక మనిషి ఒక అడుగు వేస్తున్నా, ఒక ప్లాన్ వేస్తున్నా, ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే దాని వెనుకలు ఖచ్చితంగా డబ్బు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే మనం ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము దోచుకున్నారు, వాళ్ళు బ్యాంకుల్లో దాచుకున్నారు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాజకీయ విలువలు పడిపోయి ఓటుకు నోటు, నోటుకు ఓటు లాగా అదొక స్లోగన్ లాగా తయారైందంటే, అయితే ఈ డబ్బు మానవ సంబంధాలని కూల్చేసే పరిస్థితి ఏర్పడిందండి. అంటే మీరు రోజు చూస్తుంటారు మీడియాలో కానీ ఎక్కడ కానీ
రోజు ఏదో ఒకటి జరిగిందని, అఘాయిత్యం జరిగిందని, అన్యాయం జరిగిందని, దొంగతనాలు జరిగాయని, ఇవన్నీ మోసం జరిగిందని చెప్పి ప్రతి పేదవాడు అంటే ఒకరిని ఒకళ్ళు మోసం చేయడం, ఒకరినొకళ్ళు దోచుకోవడం అనేది జరుగుతూనే ఉంది. ఒక పేదవాడిని ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో అలాగే దొంగలు కూడా వీళ్ళని దోచుకుంటూనే ఉన్నారు. అయితే ఈ డబ్బు విలువ ఇంతలా పెరిగిపోయి మానవ సంబంధాలు పడిపోవడానికి కారణం ఏంటంటారు? దాని మీద ఏమైనా పాట ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా సార్, మీరు చక్కటి ప్రశ్న వేశారు. ఈరోజు ఒకనాటి కాలంలో ఒక 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వెళ్ళిపోయినా మన తండ్రులు కానీ తాతలు కానీ చెప్పే మాట, ఆ రోజు నీతికి విలువ ఉండేది. అరే బతికిన రోజులు మనిషిగా మంచి పేరుతో బతకాలి అనేది మన తాతలు, మన పెద్దవారు. అలాగే నీతి, నిజాయితీ, మంచితనం, విలువలు, అదే రీతిగా మానవత సంబంధాలు ఉండేది ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఆ సంబంధాలన్నీ మంట కలిసిపోయినాయి సార్. ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ విలువ ఉంటుంది, ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ గౌరవం ఉంటుంది. ప్రియురాల దగ్గర డబ్బు ఉంటే ప్రియుడికి ప్రేమ ఉంటుంది, ప్రియుడి దగ్గర డబ్బు ఉంటే ప్రియురాలకు ప్రేమ ఉంటుంది. ఈ రోజుల్లో తండ్రి దగ్గర డబ్బు ఉంటే కొడుకు ప్రేమ ఉంటుంది. అంటే ఈ సంబంధాలన్నీ తాత్కాలికంగా, ఈ మానవ సంబంధాలన్నీ ఒక ప్రేమపూర్వకంగా, ఒక ఆప్యాయతగా ఉండే సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడిపోయి కేవలం ఇవన్నీ ఎట్లయిపోయినంటే డబ్బున్నదా ప్రేమ, డబ్బుందా నీకు విలువ, డబ్బుందా నీకు గౌరవం, డబ్బుందా నీకు పేరు, నీకు ప్రఖ్యాత, డబ్బు లేదా నువ్వు వేస్ట్, నీ జీవితం వేస్ట్. అందుకే నేనే రాసుకుని ఈ పాట. నాకెందుకు కొందరిని చూసిన తర్వాత కొన్ని సందర్భాలు నాకు అనిపించింది, ఒకనాడు మనిషి ఎట్లుండే ఈరోజు ఏమైపోతాడు. ఆ సంబంధాలు ఎటుపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మమ్మ తాతయ్య అంటే పిల్లలు సంబరపడే రోజులు వచ్చాయి. స్కూల్ సెలవులు వచ్చినాయంటే ఊర్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మంచిగా ఆడుకునే ఆటలు, ఆ పాటలు, ఆ పరిస్థితులన్నీ ఈరోజు లేవు సార్. మీరు ఎక్కడన్నా ఎంత పెద్దగా ఎదుగునా అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే సైన్స్ పరంగా, సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా కొంతమంది ఎదుగుతున్న తరుణంలో కూడా ఈ మానవతలు మంట కలిసిపోయినాయి. ఆ సంబంధాలు దొరకట్లేదు ఇప్పుడు మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలని చాలామంది ఆలోచిస్తాను. కానీ ఆ ప్రేమ ఆర్టిఫిషియల్ అయిపోయింది. అదే అంటే ఆత్మీయత లేకుండా ఆర్టిఫిషియల్ అయిపోయింది. అందుకే నేను అంటున్నాను, ఏమన్నా కొంతమంది చూసిన తర్వాత నాకు బాధేసి ఈ పాట రాసుకున్నా. కొంత మనిషి విలువ తరుగుతున్నది, ఈ లోకంలో డబ్బు విలువ పెరుగుతున్నది. మనిషి విలువ తరుగుతున్నది, ఈ లోకంలో డబ్బు విలువ పెరుగుతున్నది. మంచితనం మంట గలిసెరా, ఈ లోకంలో వంచన ఇక పెరిగిపాయరా. మంచితనం మంట గలిసెరా, ఈ లోకంలో వంచన ఇక పెరిగిపాయరా. ఎందుకంటానంటే నీతో నేను స్నేహం చేశాను అనుకో, మీకు నాకేమొస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎంతసేపు నిన్ను ఎక్కడ వంచాలి, నిన్ను ఎక్కడ మోసం చేయాలి, నీ దగ్గర ఎలా డబ్బు కొట్టేయాలి, నీ దగ్గర నుండి ఎలా డబ్బు లాగేయాలనే ఆలోచన తప్ప అంటే స్వచ్ఛమైన ప్రేమను కనిపించే పరిస్థితులు ఈరోజు లేవు. అందుకే మనిషి విలువ తరుగుతున్నది, ఈ లోకంలో డబ్బు విలువ పెరుగుతున్నది. మంచితనం మంట గలిసెరా, ఈ లోకంలో వంచన ఇక పెరిగిపాయరా. అలనాటి అందాల పల్లెలేవిరా, పల్లెల్లో ఆనాటి ప్రేమ లేవిరా. ఒక్కసారి ఆ పల్లెలు గుర్తు చేసుకుంటే పెద్దవాళ్ళు అనేక రకాల పాటలు రాశారు. ఆ పల్లెలు గుర్తు చేసుకుంటే ఆహా ఎంత చక్కటి పల్లెండి, ఉంటే ఈ పల్లెల్లో ఉండాలనే పరిస్థితి ఉండే. అమ్మమ్మ తాతయ్యల ప్రేమ లేవిరా, బుజ్జగించి లాలించే పాటలేవిరా. అమ్మమ్మ నానమ్మల పాటలేవిరా, బుజ్జగించి లాలించే పాటలేవిరా. అవన్నీ కనుమరైపోయినాయి. అత్త అన్న, మామ అన్న, అక్క అన్న, బావ అన్న, వదిన అన్న, తల్లితో సమానం చేసే వదినన్న, ఇలా అన్ని రకాల సంబంధాలకి ప్రేమగా ఉండే. కానీ డబ్బు వచ్చిన తర్వాత ఈ విలువలన్నింటినీ మంట కలిసేసి ఆర్టిఫిషియల్ ప్రేమను సృష్టించి డబ్బుంటే ప్రేమ ఉండే పరిస్థితికి వచ్చింది సార్ ఈరోజు. దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఏడుపు వస్తుంది. రాజుగారు మీరు కూల్ అవ్వండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.